పురాణకాలంలో తారకాసురుని ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అజేయులుగా మారాలని సంకల్పించారు. వారు మేరుపర్వతంపై కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. మరణం లేని వరం సాధ్యం కాదని తెలుసుకున్నవారు ఒక చతురమైన వరం కోరారు. మాయాసురుడు తమ కోసం 3 అద్భుత నగరాలు నిర్మించాలి. బంగారం, వెండి, ఇనుముతో. అవి ఎప్పుడూ సంచరిస్తూ ఉండాలి. 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒకే సరళ రేఖలోకి రావాలి. ఆ సమయంలో ఒకే బాణంతో వాటిని ధ్వంసం చేసినవారే తమను సంహరించగలరని కోరారు. బ్రహ్మ అంగీకరించాడు. త్రిపురాలు సిద్ధమయ్యాక అసురులు అహంకారంతో ముల్లోకాలను బాధించడం ప్రారంభించారు. దేవతలు సహాయం కోసం విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆయన ఒక మాయాపురుషుణ్ణి సృష్టించి అసురులను ధర్మం నుంచి దూరం చేశాడు. వారి శక్తి తగ్గింది. అప్పుడు దేవతలు ఓ శివుడిని ప్రార్థించారు. శివుడు లోక కళ్యాణం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవతలంతా కలిసి ఒక మహద్భుత రథాన్ని నిర్మించారు. భూమి రథంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మ సారథిగా, విష్ణువు బాణంగా మారాడు. చివరకు ఆ అరుదైన క్షణం వచ్చింది. 3 నగరాలు ఒకే సరళరేఖలోకి చేరాయి. శివుడు చిరునవ్వుతో ఒకే బాణాన్ని సంధించాడు. ఆ బాణం త్రిపురాలను ఛేదించి అవి అగ్నిలో భస్మమయ్యాయి. త్రిపురాసురులు నశించారు. శివుణ్ణి త్రిపురాంతకుడు అని కీర్తించారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ త్రిమూర్తులలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి.